బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు కూటమిలో కేంద్రం తగలాల్సిన దెబ్బే కొట్టిందా? కొట్టాల్సిన మాటే కొట్టింది, అనాల్సిందే చెప్పింది, చెప్పాల్సిందే చెప్పేసింది. ఎస్, ఇప్పటిదాకా కూటమిలో ఉన్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మద్దతుతో రెచ్చిపోతున్న పవన్ కళ్యాణ్ జనసేనకు ఒక గట్టి షాక్ అయితే కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పరిమితి చెందని నాయకుడు. ఇప్పుడిప్పుడు త్రుటిలో డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్న పవన్ తాను చక్రం తిప్పితేనే పెద్ద ఎత్తున గెలిచారని, తాను చక్రం తిప్పకపోతే బహుశా కేంద్రంలో ఎన్డీఏ కూడా కుప్పకూలుతుందని అనుకునే భ్రమలో ఉన్న పవన్ కు కేంద్రంలో ఉన్న హోంశాఖ మంత్రి అమిత్ షా చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిపై అరెస్టు అంశం నేరుగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయాడట ఈ పవన్ కళ్యాణ్. ఇటీవల పవన్ కళ్యాణ్ నేరుగా అమిత్ షాతో మాట్లాడుతున్న సందర్భంలో, చర్చిస్తున్న సందర్భంలో తాజాగా వచ్చిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయండి సార్, మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక కేసులో ఇరికించి ఆయన జైలుకి తీసుకెళ్ళండి, అరెస్ట్ చేసి పారేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేశారట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముందు. దీంతో అమిత్ షా పవన్ కళ్యాణ్ భేటీలో జరిగిన ఈ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చింది కూడా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ బయట పెట్టాడు. దీంతో ఈ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ అంశంలో పవన్ కళ్యాణ్తో పాటు మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, అమిత్ షా, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉన్నారట. జగన్ అరెస్టు చేయాలి సార్, జగన్ను అరెస్టు కావాలి అంటూ తమ పార్టీ వాళ్ళ నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని మీ ముందుకు పెడుతున్నామంటూ పవన్ కళ్యాణ్ చెప్పారట. దీనికి అమిత్ షా నేరుగా సమాధానం చెప్పారట. రాజకీయాల్లో ఇన్స్టాంట్ అంటే తాత్కాలిక స్నేహితులు, శాశ్వత స్నేహితులు అనేది రెండు ఉంటారయ్యా. ప్రస్తుతం టీడీపీ తమకు కేవలం తాత్కాలిక స్నేహం మాత్రమే, వైసీపీ మాత్రం ఖచ్చితంగా మాకు లాంగ్ టర్మ్ స్నేహం కోసం చూస్తున్న వాళ్ళమే, తాత్కాలికం కోసం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు లాంగ్ టర్మ్ యూజ్ వచ్చే మనిషి. చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ, ఈ కూటమి, నువ్వు నిన్ను చూసుడు, నిన్ను జై కొట్టుడు, ఇదంతా కూడా తాత్కాలికమే. నీకన్నా చంద్రబాబు కన్నా మాకు అత్యంత బలంగా ఉపయోగపడే మనిషి వైఎస్ జగన్ రాబోయే ఫ్యూచర్లో అంటూ అమిత్ షా సమాధానం ఇచ్చాడట డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ముందే. జగన్ అరెస్ట్ అయితే మేము చెయ్యబోము. బహుశా ఇదంతా కూడా రాజకీయాల్లో చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళిద్దరికంటే శత్రుత్వం ఉంది కాబట్టి ఆ చంద్రబాబు తన అరెస్టును కోరితే అర్థం ఉంది, కానీ అసలు నువ్వెందుకు ఆయన అరెస్టు కోరుతున్నావు, నీకు ఆయన అరెస్టుతో పనేమిటి అంటూ కూడా పవన్ కళ్యాణ్ను మందలించారట అమిత్ షా. నీ రాజకీయ చక్రంలో నువ్వు సరిగ్గా చేసుకోలేక, నువ్వు ప్రాపర్గా నీ అలైన్మెంట్ నీకు లేక, ఎవరో చెప్పిన మాటలను పట్టుకొని పోయి కేంద్రంలో ఉన్న ఢిల్లీలో ఉన్న అమిత్ షా వద్దకు తీసుకెళ్లి టేబుల్ మీద ఆ మాటలు చెప్పడం నిజంగా రాజకీయ మెచ్యూర్ ఉన్న మనిషి పని చేస్తాడా? దీనికి అమిత్ షా గట్టి మొట్టికాయలే ఇచ్చి, కేంద్రంలో చక్రం తిప్పే పెద్దలు దేశవ్యాప్తంగా రాజకీయాన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకు తెలియదా ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఎప్పుడు ఏం చేయాలన్నది? వాళ్ళ రాజకీయ అవసరాలు లేదా పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి ఓకే అని సినిమా మాదిరిగా జైల్లో పెడితే అయిపోతుంది, ఇక్కడ నేను జుట్టు ఎగిరేసుకుంటూ తిరుగుతాను అనుకున్నాడా బహుశా పవన్ కళ్యాణ్? జగన్ను అరెస్ట్ చేయాలంటే తాతలు దిగి రావాలన్న విషయం వీళ్ళందరికీ గుర్తు ఉండాలి కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి వచ్చాయి అంటే ఆ మనిషి దమ్మున్న మనిషి, ఆ మనిషిని ఓడించలేని తత్వం వీళ్ళందరికీ ఉంది కాబట్టి ఈరోజు అందరూ భయపడి ముగ్గురు ఒక్కటవుతున్న విషయం వాస్తవం కాదా? ఇది కేంద్రానికి తెలియదా? ఈ ముగ్గురు ఒకవైపు ఉన్నప్పటికీ 40% ఓటు బ్యాంకు సింగిల్గా ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు నిలబడి ఉండి 40% ఓటు బ్యాంకు తీసుకొస్తున్నారంటే ఆ మనిషి రాబోయే కాలంలో వాళ్ళకు ఎంత ఉపయోగమో, ఎంత మద్దతో, పైగా పార్లమెంట్లో ప్రతి బిల్లుకు మద్దతు తెలుపుతూ, ప్రతి అంశంలో కేంద్రంకు మద్దతు తెలుపుతూ, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ, సపోర్ట్ చేయాల్సిన కాడ, బలంగా నిలబడాల్సిన కాడ వైసీపీ నిలబడుతూ పోతున్న తీరు ఇది సంతోషకరమైన అంశాలు కావా? వీటికన్నిటిని వదిలేసి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అరెస్ట్ చేయడం అంటే మాటలా? అయినా మీరెందుకు అడుగుతున్నారు ఈ మాట? పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారట అమిత్ షా. దీంతో నోరు తెరవలేదు పవన్ కళ్యాణ్. జగన్ను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని అమిత్ షా సంచలనంగా పలికారట. జనసేన కోర్ కమిటీ సమావేశంలో ఇది బయటపడింది. ఇదే మీటింగ్లో, జనసేన కోర్ మీటింగ్లలో నాదెండ్ల మనోహర్ వివరించారట. ఆ కమిటీలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఎప్పుడు చేస్తారని అడిగినప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అక్కడ లైవ్లో మనోహర్ గారు మనం అమిత్ షా గారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నారో ఒకసారి వీళ్ళకి చెప్పండి అని చెప్తే అక్కడి నుంచి బయటపడింది, అక్కడి నుంచి లీక్ అయిందంట ఇదంతా కూడా. ఏదైతే టీడీపీపై నమ్మకం లేదు, చంద్రబాబును బీజేపీ పెద్దలు కేవలం అవసరం కోసమే వాడుకుంటున్నారు అనేది క్లియర్గా తెలుస్తున్న అంశం. గతంలో అమిత్ షా కాన్వాయ్పై రాళ్లు వేయడం, చంద్రబాబు చేసిన వ్యక్తిగత విమర్శలకు బీజేపీ ఇంకా మర్చిపోలేదనేది క్లియర్గా అర్థమవుతుంది. జనసేన కార్యకర్తలకు వైసీపీ కంటే టీడీపీ పైన ఎక్కువ అసంతృప్తి ఉన్నవాట వాస్తవం. కాబట్టి జగన్ అరెస్టు కోసం పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెచ్చింది చంద్రబాబే అయి ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఇప్పుడు అందరికీ ఉంది. బహుశా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో చెప్పి ఈ పని చేసేదానికి ముహూర్తం పెట్టినట్టున్నాడు. బహుశా అది రివర్స్ గేర్
అయ్యింది. బీజేపీకి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనే ప్రచారాన్ని జనసేన కోర్ కమిటీ నుంచి బయటకు రావడం వెనుక వైసీపీకి ఉన్న యాంటీ బీజేపీ ఓటు బ్యాంకులో గందరగోళం సృష్టించే వ్యూహం కూడా ఉండవచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. భవిష్యత్తులో బీజేపీ జనసేన ఎదగాలంటే టార్గెట్ చేయాల్సింది టీడీపీ పైనే కానీ వైసీపీని కాదనే హింట్ అమిత్ షా పరోక్షంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఉండొచ్చు అనే వాయిస్ కూడా ఇక్కడ బలంగా వినబడుతుంది. కానీ దిక్కుమాలిన ఆలోచన లేని పవన్ కళ్యాణ్ ఎంతసేపు తన రాజకీయ 15 ఏళ్ళు జతగడతా, 20 ఏళ్ళు జతగడతా, చంద్రబాబు ఉన్నంతకాలం చంద్రబాబుకు జై కొడతా, చంద్రబాబు పోయిన తర్వాత నారా లోకేష్కు జై కొడతా, నారా లోకేష్ తర్వాత ఇంకెవరికైనా జై కొడతా అనే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉండడం రాజకీయ అత్యంత దారుణ పరాకాష్ఠకు నిదర్శనం, అంతకన్నా ఏమీ లేదు.